బట్ నేను అప్పీల్ చేస్తున్నా 27 ఇలా 18 కేబినెట్ మీటింగ్లు అయితే ఏ ఒక్క రోజుగా కేబినెట్ లో నిన్న కూడా కేబినెట్ లో 2500 మహిళలకు ఇస్తానియలే. హైదరాబాద్ లో ఎంతమంది 2500 మహిళలు ఇచ్చిర్రు. 4 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తున్నారు మహిళలకు, ఆ తాతమ్మలకు. దాని గురించి చర్చ లేదు. రైతు భరోసా ఇస్తున్నారు, రైతు ఎదురుస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు, దాని గురించి చర్చ లేదు. ఇలా 5 డిఎల్ ఇవ్వాలి ఉద్యోగస్తులకు, దాని గురించి చర్చ లేదు. పీఆర్సీ ఇంతవరకు అమలు చేస్తలేరు, దాని గురించి చర్చ లేదు. పదవీ విరమణ పొందిన ముస్లింలు వచ్చి మా పైసలు మాకి చచ్చిపోయేటట్టు ఉన్నామని చెప్పి 61 మంది చచ్చిపోయారు. ఇప్పటికి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవట. గాని ముఖ్యమంత్రి శిక్షణ తరగతులు ఏమి ఇవ్వాలి? అరే దేశం కోసం పనిచేయండి, సమాజం కోసం పనిచేయండి, ప్రజలకు సేవ అని చెప్పే ముఖ్యమంత్రి కాదట. 1000 కోట్ల కార్యకర్తలు అందరూ కలిసి డూప్లికేట్ గాంధీ కుటుంబానికి ఇవ్వాలట. రాష్ట్ర ముఖ్యమంత్రి మూటలు మోయడానికే ఉన్నాడు ఢిల్లీకి. మరి ఆ 1000 కోట్లు ఇలా పెన్షన్ ఇలా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళ పదవి విరమణ ఉద్యోగస్తులు దిగలేకపోతున్నారు. 1000 కోట్లు అడిగేచ్చు కదా, మీ కార్యకర్తలు అంతా అడిగేచ్చు. ప్రభుత్వం మీదే. హైదరాబాద్కి వస్తే వాళ్ళ ముసలి చూడ కూడా కాళ్ళు లేవు, వాళ్ళకు అవస్థలున్నారు. గురవర గుంజుకపోయి అరెస్ట్ చేసిన వాళ్ళకి మా పైసలు మాకు ఇవ్వమంటున్నారు. నేనేమంటాడు ప్రమాద బీమా బతికినోడికి పైసలు ఇవ్వడట, వాళ్ళ పైసలు వాళ్ళకు. చచ్చిపోయాక ప్రమాద బీమా ఇస్తారట. అంటే బతుకుంటే పరిహారం, చచ్చిపోతే సంతాపం. ఈ ప్రభుత్వ పాలసీ. బతుకున్న వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఏమంటే ఇవ్వడు కానీ చచ్చిపోయాక బీమా ఇస్తాడు. ఏం చేస్తాడు? బేసిక్ నుంచి 1.5% అమౌంట్ తీసుకొని నువ్వు ఇచ్చేదేంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పైసలతోని ఇన్సూరెన్స్ బిజినెస్ చేస్తున్నది. ఇన్సూరెన్స్ బిజినెస్ దానికట కొన్ని రోగాలకట మళ్ళీ అది ట్రీట్మెంట్ కొన్ని హాస్పిటల్కే పరిమితమట. ఆ పైసలు ప్రైవేట్ ఏజెన్సీ కట్టుకుంటే మొత్తం అన్ని ఆ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వైద్యం ఉంటుంది, అన్ని రోగాలకు వైద్యం ఉంటుంది. నువ్వు ఇచ్చేది వాళ్ళ ఓ టీవీలలో పేపర్లలో మొత్తం బీమా 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 బతికినోనికి ఫస్ట్ వాళ్ళ వయసు వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇస్తాడు బీమా వాళ్ళకు. ఒక్క నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళకు, ఒక్క నిమ్స్ హాస్పిటల్ ట్రీట్మెంట్ వాళ్ళకు నెలకు వాళ్ళకి 1000 రూపాయలు కట్ చేస్తారు వాళ్ళకి. ఆ 15,000 రూపాయలు సంవత్సరానికి వేరే ఇన్సూరెన్స్ కడితే అన్ని కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి వైద్యం ఉంటుంది, అన్ని రోగాలకు వైద్యం ఉంటుంది. కాబట్టి 6 గ్యారెంటీల మీద 18 సార్ల కేబినెట్ జరిగితే ఏ ఒక్క కేబినెట్ లో కనీసం చర్చ జరగలేదు. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా రామచంద్ర గారి నేతృత్వంలో అందరం పనిచేస్తాం. నేను జిహెచ్ఎంసీ భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీరు పోయినసారి ఎన్నికల్లో ఎటువంటి జాగృతమైనో అభివృద్ధి చేయడం మా బాధ్యత. చేస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అభివృద్ధి మా నినాదం, హిందుత్వమే మా అజెండా. 100% ఈ భాగ్యనగర్ లో సమాజాన్ని జాగృతం చేస్తాం. ఇలా ముస్లిం మహిళలకు అప్పీల్ చేస్తున్నా, ఇవాళ మీకు రక్షణ ఉండాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఈ 3 కార్పొరేషన్లో కాషాయ జెండా రేపటి ఆడించాలి. అప్పుడే ఈ భాగ్యనగర్ కాపాడబడుతుంది. లేకుంటే ఇదే విధంగా దాడులు జరుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, బాన్సువాడలో అరెస్టులు ఆపండి. బాన్సువాడలో అరెస్టులు ఆపకుంటే ఆ ఆజ్యం తెలంగాణ మొత్తం వ్యాపించే ప్రమాదం ఉంది. మేము చట్టాన్ని కాపాడాలని మేమంటున్నాం, శాంతి భద్రతలు కాపాడాలని మేమంటున్నాం, చట్టానికి అనుగుణంగా వివరించే వ్యక్తులం మేము. కానీ పోలీసు అధికారులు అక్కడ ఎంఏ పార్టీ నాయకులకు అడుగులు వచ్చి అమాయక కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు. అరెస్టులు వెంటనే ఆపండి, అరెస్టులు ఆపండి. అరెస్టులు ఆపకుండా మాత్రం దాని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలుసు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో తలుచుకుంటే ఏ విధంగా ఉంటుందో నేను కార్యకర్తలు అప్పిస్తున్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, మీకు 2 చేతులు జోడించి మొక్కుతున్నాను. నేను సోషల్ మీడియాలో వాడు వీడు పెట్టేది మీరు పట్టించుకోకండి. వాళ్ళ మళ్ళా యుద్దం ప్రారంభించే రోజు వచ్చినాయి. వాళ్ళ సనాతన ధర్మం అప్రతిష్టపాలవుతున్నది. ధర్మాన్ని హేళన చేస్తున్నారు. సమాజాన్ని, హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. హిందూ దేవాలయం దాడులు జరుగుతున్నాయి. బిస్తర్ దుల్పండి, కాషాయ జెండా కమలపు జెండా పట్టుకొని బయట రండి. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ అడ్రస్ లేకుండా పోయింది. ఇవాళ మన దమ్మేందో చూపట్టాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద ఉందని చెప్పి అందరికీ అప్పీల్ చేస్తూ ఇలా కరీంనగర్ లో మా గెలుపుకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి, రాష్ట్ర పార్టీకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీఫామ్ ఇచ్చి మా అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి, నితిన్ నబీన్ గారికి, అమిత్ షా గారికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ జై శ్రీరామ్. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.